షూటింగ్ జరగంగా మన మినీ బ్లాగ్ కోసం అని చెప్పేసి నా మొబైల్ ఇచ్చినారే కొన్ని మంచి క్లిప్స్ తీరా అని. వీడు చేసిన పనికి ఏమనాలో కూడా అర్థం కాలే. చెప్తా జరాగు. లేచి చూసేసరికి మధ్యాహ్నం అయింది. ఇదేది మధ్యాహ్నం లెక్క కొడతానంటే మా దోస్తుగాడు మధ్యలో సరే నువ్వు లేచిందే మధ్యాహ్నం రా అని చెప్పిండు. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. సో ఇవాళ అయితే నైట్ షూటింగ్ ఉందని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి బుక్కడ బువ్వదిని బయలుదేరినా. ఏంది పేపర్ ఇవ్వ పెడతాం అనుకుంటా, అది మనకి ఇచ్చిన స్క్రిప్ట్ డైలాగ్ పేపర్స్ అవే మన ప్రాణాలను ఇప్పుడు కాపాడేది. ఒక్కనే పోతే బోర్ కొడతా అని వీని కూడా వేసుకొని పోయినా. షూటింగ్ లొకేషన్ ఒక ఫామ్ హౌస్ లా. లొకేషన్ దగ్గరికి వస్తుంది అనగానే లోపల భయం వచ్చింది. డైలాగ్ ఎక్కడ మర్చిపోతావరా, ఇజ్జత్ పోతుందా, మరి నీ ఇష్టం రా బిడ్డ అని. వేరే ఏమైనా మనకు మతుకుంటే లేదో కానీ మనకి ఇష్టమైన పని కష్టమైనా కూడా కష్టాన్ని ఇష్టంగా చేసినప్పుడు మన మైండ్ లో అదే తిరుగుతుంది. అదంటే మళ్ళీ ఇంకేదో అనుకునేరు. మనం ఏదైతే నేర్చుకుందాం అనుకుంటామో గదే. ఇక లొకేషన్ కి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోయింది. ఎట్లా రెడీ అయింది, అరే మన ఫోన్ లో మన మినీ బ్లాగ్ కోసం మంచిగా వీడియో తీసి పెట్టరా అని వీనికి ఫోన్ ఇస్తే నేను కెమెరా ముందు ఉన్న 22 నిమిషాలు 25 సెకండ్ల మొత్తం ఉన్నది లేని మొత్తం రికార్డ్ చేసి పారేసిండు. అరే ఏమైందిరా బాయ్ ఇంతసేపు తీసిన వీడియో అంటే ఎక్కడెక్కడ తీయాలో ఏం అర్థం కాక మొత్తం తీసి పారేసిన మొత్తం మంచిగా ఉంది అంటాడు. ఇంతకీ ఇదేం షూటింగో చెప్పలేదు కదా మామ. ఒక డెబ్యూట్ ఫిలింగ్ అనుకున్నాం కానీ అనుకున్న డ్యూరేషన్ రాకపోవడం వల్ల షార్ట్ ఫిలిం అయితే అయిపోయింది. సో తొందరలోనే మంచి కథతో మేము ముందుకు వస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమా చూస్తున్న అవుట్పుట్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఇది చూసినప్పుడు. అండ్ ఉగాదికి పోస్టర్ రిలీజ్ ఉంది. మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటా మామ. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటికి ముచ్చటింతే. బాయ్ బాయ్.